ఈరోజు వాక్య సందేశము, కెన్ గాడ్ రియల్లీ మీట్ యువర్ నీడ్స్? నిజంగా దేవుడు నీ అవసరాలను తీర్చగలడా? అవసరాలు తీర్చే దేవుని యొద్దకి ఏ స్థితిలో నువ్వు ఆయన ఎదుర్కొంటే నీ జీవితంలో ఆ దీవెన పొందుకుంటావు అనే దానిలో నెంబర్ 1 మొదటిగా నువ్వు గ్రహించుకోవాల్సింది, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయనలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఆయన ఎంత బలమైన దేవుడో నువ్వు తెలుసుకుంటే చాలు, నీ జీవితంలో కార్యాలు నువ్వు చూడగలుగుతావు. కన్సిడర్ ద హెవెన్స్. ఆయన ఆకాశ మండలమును ఎలా విస్తరింపజేశాడో ఒక్కసారి నువ్వు ఆకాశమును చూస్తే నీకు అర్థమైపోద్ది నీ దేవుని యొక్క భీకర కార్యాలు ఏమిటో. ఇక్కడ 19వ కీర్తన 1 నుండి 4 వచనాలు చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యునికి ఆకాశములో గుడారం, చంద్రునికి ఆకాశంలో గుడారాన్ని దేవుడు వేశాడు. భూమి మీద నీకు నివాసయోగ్యమైన గుడారాన్ని దేవుడు ఇవ్వలేడా? దేవుని యొక్క వాక్యం ఉంది, యెహోవా ఇల్లు కట్టిస్తే కట్టువాని ప్రయాస వ్యర్థము కాదు. ఒకవేళ ఆయన కట్టించకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థం. కానీ దేవుడు కట్టిస్తానన్నాడు. ఇజ్రాయేల్కి అలనాడు చెప్పాడు, మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మంచి గృహములు కలిగి దానిలో సుఖ నివాసము చేయండి. అయితే మీరు సుఖముగా జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని ఐగుప్తు అనే బానిసత్వం నుంచి తీసుకొచ్చిన మీ దేవుణ్ణి మీరు మర్చిపోకూడదు సుమా అని ప్రభు వారిని హెచ్చరించాడు. ప్రభు అంటున్నాడు, భూమి మీద ఉన్నప్పుడు మీరు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, గృహాలు కలిగి ఉండండి, గుడారాలు కలిగి ఉండండి. ఒక పక్షికే గూడు ఉన్నప్పుడు మనిషికి ఇల్లు అవసరం లేదా? తప్పకుండా ఇల్లు అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉందరుగాక యేసునామంలో. ప్రార్థన చేయాలి పట్టుదలతో, నాకు ఒక నివాసయోగ్యమైన గృహం ఇవ్వు ప్రభు అని. సూర్యునికి ఒక గుడారాన్ని ఆకాశంలో వేసిన దేవుడు మీరు అనుకున్న ఆశించిన పట్టణాల్లోనే మీకు గృహాలు నిశ్చయముగా ఇస్తాడు దైవజనమా. అది ఆయన హృదయవాంఛ. నువ్వు ఒక గృహము కలిగి నువ్వు సంతోషముగా సుఖముగా ఉండాలని. అయితే దేవుని హృదయవాంఛ మరొకటి కూడా ఉన్నది. నువ్వెంత సుఖ సౌఖ్యములతో జీవించినప్పటికీ కూడా నీవు సేవించే దేవుణ్ణి మాత్రం నువ్వు మర్చిపోకూడదు. దైవజనమా, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మెండైన దీవెనలు నీ కొరకు ఎన్నో ఎదురు చూస్తున్నాయి. అవి ఎలాంటివంటే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్పగా ఉండబోతున్నాయి. అయితే ప్రభువు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. అన్నీ నేను ఇచ్చిన తర్వాత, అన్నిటినీ నేను అనుగ్రహించిన తర్వాత నా యొక్క కుమారుడు లేదంటే నా కుమార్తె నన్ను మర్చిపోతారా? మంచి ఉద్యోగాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. నువ్వు కట్టని గృహాల్లోనూ ఉండబోతున్నావు. మంచి కార్యాలు నీ కొరకు ఎదురు చూడబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం మర్చిపోయేంత అద్భుతాలు దేవుడు నీ కొరకు దాచించాడు. ఆయన ప్రేమించిన వరకు ఆయన దాచించిన మేలు అమోఘంగా ఉన్నాయి. అయితే ఒకటి చిన్న పరీక్ష, అన్నీ కలిగిన తర్వాత నా బిడ్డ నన్ను మర్చిపోతాడా? దేవుడు ఎక్కడున్నాడని అంటారా? సుఖము, సౌఖ్యము, సంపద వారిని నాకు దూరం చేస్తుందా? కష్టకాలంలో నా సన్నిధికి వచ్చి మొరపెట్టినట్లుగా సంతోష సమయాల్లో కూడా నా బిడ్డలు మొరపెడతారా అనేది నీకు దేవుని యొద్ద నుంచి ఒక చిన్న పరీక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది. నువ్వు ధనాన్ని ప్రేమించకుండా, నీ కలిగిన ఆస్తిపాస్తుల కన్నా నీ దేవుణ్ణి ప్రేమించి, దేవుని కన్నా ఎక్కువ స్థానం వేరే వాటికి ఇచ్చి నీ హృదయంలో వాటిని విగ్రహాలుగా చేసుకోకుండా, ఎన్ని ఉన్నా సరే నా దేవునికే మొదటి స్థానము ఇవ్వగలను అనే ఆ సామర్థ్యం నీకు వచ్చిన రోజున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో రాబోతున్నాయి. దేవుని బిడ్డ, ఎఫెసీ సంఘమును గురించి ప్రభు అన్నాడు, నీవు మొదటి ప్రేమ నుంచి తొలగిపోయావు, నీ మొదటి ప్రేమలోకి నువ్వు మరలా తిరిగి రావాలని. దైవజనమా, ఆ ప్రేమని దొంగిలించే ఆ ఆశ దేవుని కన్నా ధనం మీద ఉంటే అదైనా నువ్వు దూరం చేసుకో, కానీ దేవుని ప్రేమకు మాత్రం నువ్వు దూరం అయ్యి పోవద్దు. కానీ ఒకటి ప్రే చేయి, ఈ లోకంలో నేను ఎన్ని కలిగి ఉన్నా నా మొదటి ప్రేమ నీకే ప్రభా. నీ యొక్క స్నేహితురాలో, నీ స్నేహితుడో, నీ బంధువో, నీ ఆశతో, నీ అందమో నీ హృదయంలో దేవుని స్థానాన్ని దొంగిలించకూడదు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికే కలిగి ఉండాలి. ఆ స్థానం నువ్వు దేవునికి ఇవ్వగలిగిన ఆ సామర్థ్యం వచ్చినప్పుడు నీకు వచ్చే దీవెనలు ఎవ్వరూ అడ్డగించలేరు. నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది. దైవజనమా, అవసరాలు తీర్చే దేవుని యొద్దకి ఏ స్థితిలో నువ్వు ఆయన్ని ఎదుర్కొంటే నీ జీవితంలో ఆ దీవెన పొందుకుంటావు అనే దానిలో మొదటిగా నువ్వు సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఆకాశ మండలములను ఎంత గొప్పగా సృష్టించాడో, ఆయన యొక్క జ్ఞానం ఎంత పరిమితి లేకుండా ఉన్నదో నువ్వు గ్రహించుకోవాలి. కన్సిడర్ ద మార్వెలస్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఆయన మానవ శరీర నిర్మాణమును ఎంత అద్భుతంగా నిర్మించాడో కూడా మనం తెలుసుకోవాలని వాక్యంలో రాయబడి ఉంది. 139వ కీర్తన 14వ వచనం మనం చూసినప్పుడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, నీ కార్యములు ఆశ్చర్యకరములు.
మానవ శరీర నిర్మాణం. మనదే ఒక ఫ్యాక్టరీ, మనమే ఒక యంత్రం. మనము భుజిస్తూ ఉంటాము, మనం నీరు తాగుతూ ఉంటాము, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తూ ఉంటాము, మనం కళ్ళతో చూస్తుంటాము, మరి చెవులతో వింటూ ఉంటాము, చేతులతో పనిచేస్తూ ఉంటాము. దేవుడు మానవులకు అప్పగించిన ఈ భూమి ఇన్ని వింతలు, ఇన్ని వినోదాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పక్షులు చేయట్లా ఈ పని, పశువులు చేయట్లేదు. కానీ దేవుడు సృష్టించిన మానవుడు దేవుడిచ్చిన జ్ఞానంతో ఎన్నో విచిత్రాలు, ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఇంత జ్ఞానము ఈ మానవ దేహంలో పెట్టినటువంటి ఆ దేవుడు ఇంకా ఎంత గొప్ప జ్ఞాని అయి ఉంటాడో, ఎంత గొప్ప శక్తిమంతుడై ఉంటాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఊహకు మించిన జ్ఞానం. అందుకనే ప్రభు అన్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించక జ్ఞానమిచ్చిన మహాజ్ఞాని అయిన దేవుని యందు అతిశయించినప్పుడే నీ జీవితానికి మేలు, అది ఒక మాదిరి అని కూడా వాక్యం సెలవిస్తుంది. తర్వాత నీ దేవుని యొక్క గొప్పతనం. కన్సిడర్ ద యూనివర్స్. 148వ కీర్తన 3వ వచనం మనం చూసినప్పుడు, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. తర్వాత పరమాకాశములారా ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. 5వ వచనం మనం చూద్దాం. యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టును, అవి యెహోవా నామమును స్తుతించును గాక. 6వ వచనం, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడి నియమించును, ఏదియూ దానిని అతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అగ్ని వడగండ్లు తుఫాను ఆయన ఆజ్ఞ నెరవేరుస్తాయంట. ఇవన్నీ కూడా దేవుని యొక్క పర్మిషన్ లేకుండా వడగండ్లు పడవు, తుఫానులు రావు, గాలులు రావు. విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పర్మిషన్తోనే ఇవన్నీ కూడా భూమి మీద పట్టడానికి అవకాశాన్ని తీసుకుంటూ ఉంటాయి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుట్టలారా ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా భూమి మీదనున్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఎందుకు ఇవన్నీ దేవుని మహిమపరచాలంటే వీటన్నిటిని సృష్టించింది ఒక్క దేవుడు, ఆయనే జీవం గల దేవుడు యేసయ్య. ఇంత గొప్ప శక్తిమంతుడిని దేవుని యొద్దకి నువ్వు తీసుకొచ్చే ఆ యొక్క సమస్య ఏ పాటిది ఒక్కసారి నువ్వు ఊహించుకో. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో మొరపెట్టడానికి నువ్వు మోకరించినప్పుడు అనేక అనుమానాలు, అవాంతరాలు, అభ్యంతరాలు నిన్ను అడ్డగిస్తూ ప్రార్థన చేయవలసిన ఆ ఆసక్తిని నీలోంచి దొంగిలించి ఇవి పోతాయా, ఈ సోదరులు పోతాయా, ఈ కష్టాలు పోతాయా, ఈ బాధలు పోతాయా, ఇది జరిగేదా అనే ఒక నిరుత్సాహం నీలోనికి దుష్టుడు తీసుకొని వస్తూ ఉంటే దీన్ని ఎలా నువ్వు డిఫెండ్ చేయాలి, దీన్ని ఎలా నువ్వు జయించాలి. చాలామంది ప్రార్థనలో మోకరించేంత వరకు కూడా బాగానే ఉంటుంది. ఆ మోకరించి దేవుని దగ్గర అడిగే సమయం వచ్చేసరికి బలహీనలైపోతూ ఉంటారు. ఆ పట్టుదలతో, ఆ పోరాటంతో, ఆత్మావేశంతో ప్రార్థన చేయలేక నిరుత్సాహానికి, నిస్పృహకి, వాళ్ళు ఉన్న తలంపులు వారితో పోరాడటం వలన ఓడిపోతూ ఉంటారు. ఇవి ఎలా జయించాలి? ప్రార్థనలో కూర్చుంటాను కానీ నేను చాలా బలహీనైపోతూ ఉంటాను. ప్రార్థన చేసినంతసేపు చేస్తాను, మళ్ళీ నా అనుమానం నాలోనే ఉంటుంది, నా అవిశ్వాసం నాలోనే ఉంటుంది, నా పాపం నాలోనే ఉంటుంది, నేనుగానే ఉంటున్నా. ఎంత ప్రార్థన చేసినా నాలో ఏ మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదంటే నీలో ఏదో సమస్య బయలుదేరింది దేవుని బిడ్డ. దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి వాక్యపు వెలుగులో. దీనికి మంచి మందు ఏంటంటే, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ సమస్యలు నీకు పెద్ద కొండలాగా కనబడుతున్నాయేమో, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి నువ్వు ఊహించుకో, నువ్వు తలంచుకో, నువ్వు ఆలోచించేయి. అప్పుడు నీ ముందున్న సమస్య ఎంత చిన్నదో నీకు అర్థమైపోద్ది, అది ఎంత అల్పమైందో నీకు అర్థమైపోద్ది. అప్పుడు దేవుని వాగ్దానాల సమయంలో జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు సర్వశక్తి గల దేవుడు? ఆకాశం అంత ఎత్తైనా, పాతాళలోకమంత లోతైనా, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా నా నామంలో నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా నేను ఇస్తాను, అది నా దృష్టికి ఎంతో అల్పమైంది అంటున్నాడు. ఈరోజు నీకు నాకు కావలసినటువంటి అవసరాలు, అక్కర్లు ఇవన్నీ కూడా నీకు అవి గొప్పగా ఉన్నాయి, అవి నీకు కష్టంగా ఉన్నాయేమో, కానీ నువ్వు నమ్మిన దేవునికి అవి ఏవి కూడా కష్టంగా, బరువుగా లేనేలేవు. ఒక అతను ఫ్లైట్లో ప్రయాణం చేసి దిగిన తర్వాత తన భార్యతో అంటున్నాడు, కాళ్ళు పట్టేశాయి, నడుము పట్టేసింది, చాలా బాధగా ఉంది, ఒళ్ళంతా నొప్పులే అన్నది. ఇప్పుడు వాళ్ళ భార్య అందంట, ఏమండి ఏంటో నిలబడి ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అంటారు, మీరేం చక్కగా కూర్చొని ప్రయాణం చేశారు కదా విమానంలో, ఇంకా మీకేంటి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు ఇవన్నీ ఏంటండి అని ఆశ్చర్యంగా అడిగితే అతను చెప్పాడంట, నీకేం తెలుసు, విమానం బరువు 150 టన్నుల కన్నా ఎక్కువ ఉంటుంది, దానిలో 150 మంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ లగేజ్లన్నీ దాని కింద పెట్టారు, ఇంత బరువు దాని మీద పెట్టి ఇంత బరువుతో అది పైకి లేచిన తర్వాత
నా 100 కేజీలు బరువు కూడా పెడితే విమానం కూలిపోద్దేమోనని విమానానికి బరువు తగ్గించడానికి అలా పైపైన కూర్చున్నా అన్నాడంట. అంటే ఆయన పైపైన కూర్చొని ఒక 2 గంటల ప్రయాణం చేశాడు. మరి నా బరువు ఎక్కువైపోద్దని నేను ఆ విధంగా చేశానంటే వాళ్ళ భార్య తలపట్టుకుందంట. అలానే దైవజనమా, ఈ రోజున నీలో పాప బరువు ఉందా? మరి చింత అనే బరువు ఉందా? కష్టమనే బరువు ఉందా? రోగమనే బరువు ఉందా? శాపమనే బరువు ఉందా? ఇబ్బందులనే బరువులు ఉన్నాయా? నీ బరువును మోయిన అవసరం లేదు. యేసు సిలువ మీద నీ పాప బరువు, శాప బరువు, అన్ని బరువులు ఆయన భరించేశాడు. ఇక నువ్వు మోయవలసిన బరువు అంటూ ఏది కూడా లేదు. నీ బరువు నువ్వు మోసుకుంటూ వెళ్తే అది నీ బుద్ధిహీనత అవుతుంది. నీ బరువు మోయటానికి దేవుడు ఉన్నాడు, నీ సహాయం చేయడానికి ప్రభు ఉన్నాడు. ఆయన నీ సహాయం చేస్తాను అన్నప్పుడు విశ్వాసంతో ఆయన చెయ్యి పట్టుకోవటం, నడవటం నీకు తెలియాలి. అప్పుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. జాక్ అనేటువంటి ఒక యవనస్తుడు సైకిల్ మీద ఉదయాన్నే కొండవారుగా ప్రయాణం చేస్తూ పాపం ఒక దగ్గరికి రాగానే ఆ సైకిల్ చక్రాలు జారి లోతైనటువంటి ఒక గొయ్యిలో పడిపోయాడు. అక్కడ అతను ఎంత పిలిచినా ఆ శబ్ద తరంగాలు బయటికి రానంత లోతులో పడిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడంట, ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చేసేవారు, ఎవరైనా ఉన్నారా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అని అరుస్తుంటే పాపం ఎవ్వరూ రాలేదు. కొంచెం సొమ్మసిల్లిపోయాడు. ఆఖరి ప్రయత్నంగా మరలా ఎవరైనా ఉన్నారా నాకు సహాయం చేసేవాళ్ళంటే ఒక స్వరం పైనుంచి వినిపిస్తుంది, నేనున్నాను నీకు సహాయం చేయడానికి జాక్, నేనున్నాను అని అంటూ ఉంటే ఆ బాబు అన్నాడంట, అయ్యా నేను గొయ్యిలో పడిపోయాను, ఎవరు మీరు నాకు సహాయం చేయరా కొంచెం అంటే, నేను దేవుణ్ణి అన్నాడంట. దేవా నన్ను పైకి తీసుకురా అంటే ప్రభు చెప్పాడంట, జాక్ ఒక పని చేయి, నేను పైకి తీసుకొస్తాను, అయితే దాని ముందుగా నీ దగ్గర ఏ చెట్టు ఉందో ఆ చెట్టు కొమ్మపైకి ఎక్కువ అన్నాడంట. అప్పుడు జాక్ అనుకున్నాడంట, ఈ చెట్టు కొమ్మపైకి నేను ఎక్కితే, ఈ కొమ్మ ఒకవేళ ఇరిగితే ఇంకా ఇంతకన్నా లోతు, నా కళ్ళతో నేను చూస్తుంటే దీని అగాధం ఇంకెంత లోతుందో తెలియట్లా, ఇంకా ఎక్కువ లోతులో పడిపోతే ఏంటి నా పరిస్థితి అనుకొని మనసులో అలా అనుకొని మరలా అన్నాడంట, ఇంకనూ ఎవరైనా నాకు సహాయం చేయడానికి ఉన్నారా, మరెవరైనా ఉన్నారా నాకు సహాయం చేయడానికి అని అరుస్తున్నాడంట. సహాయం చేయడానికి స్వయంగా దేవుడే వస్తే మరలా ఏమంటున్నాడు, ఇంకా ఎవరైనా సహాయం చేయడానికి ఉన్నారా? చాలాసార్లు ప్రభు చెప్పినటువంటి మాటల్ని నమ్మలేకపోతూ ఉంటాం. ఇది ఎలా జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు అలానే ప్రశ్నించారు. 78వ కీర్తనలో రాయబడి ఉంటుంది, మనల్ని ఆయన పోషించగలడా, మనకి నీరు నేను ఇవ్వగలడా అని పదే పదే దేవుడిని శోధించినప్పుడు ఆ దేవాతి దేవునికి కోపం వచ్చిందంట. వారి అపనమ్మకత్వంతో, వారి బుద్ధిహీనతతో, వారి అవిశ్వాసంతో ఇది ఎలా జరుగుతుంది, దేవుడు చేయగలడా? అయ్యో, అదే ప్రశ్న ఒకవేళ నీలోకి వస్తే అది దౌర్భాగ్యమైన స్థితి దవిషణమా? దేవుడు చేయకపోతే ఇక భూమి మీద ఇంకెవరైనా నీకు సహాయం చేయగల వారు ఉన్నారా? ఆ దేవుడిని నువ్వు అనుమానిస్తే నీకు ఇంకా సహాయం మరి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు ఆయా రీతిలుగా నీతో మాట్లాడుతూ నీకు మార్గాలు తెరుస్తూ ఉన్నప్పుడు, నీకు మేలు చేయడానికి నీ చెయ్యి పట్టుకోవడానికి వచ్చినప్పుడు జాక్ లాగా నువ్వు కూడా దేవుని యొక్క హస్తాన్ని పట్టుకోకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని చిక్కుల్లో పడిపోతూ ఉన్నావేమో. అందుకనే ప్రభు సన్నిధిలో జ్ఞానం అడగాలి, దేవుని సన్నిధిలో కృప దొరుకుతుంది, ఆయన మనకి సహాయకుడిగా ఉండి నడిపిస్తానంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రభు మీద నువ్వు పూర్తిగా ఆధారపడితే అది ఎంత ఆనందంగా నీ జీవితాన్ని దేవుడు తీసుకెళ్తాడంటే, దానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక విమానంలో మనం ఎక్కినప్పుడు ప్రయాణము ఒక గంటకి దరిదాపుగా 700-800 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. విమానంలో ఎక్కుతున్నప్పుడు నీ యొక్క శక్తితో, నీ బలంతో, నీ కాళ్ళ శక్తితో నువ్వు ఎక్కావు. ఎక్కిన తర్వాత ఇక నీ శక్తితో, నీ బలంతో, నీ యొక్క జ్ఞానంతో పని లేదు. అది వెళ్ళాల్సిన గమ్యానికి వేగంగా నేను తీసుకెళ్ళిపోతుంది. దాని స్పీడే నీ స్పీడ్. అలానే యేసులోనికి నువ్వు సంపూర్ణంగా వచ్చిన తర్వాత యేసయ్య స్పీడే నీ స్పీడ్గా మారబోతుంది. దేవుని బిడ్డ, ఆయన వేగము నీ వేగంగా అవ్వబోతుంది. ఆయన దీవెన నీ దీవెనగా మారబోతుంది. ఆయన ఆశీర్వాదం నీ ఆశీర్వాదంగా మారబోతుంది. ఆయనలో ఉన్న క్షేమము నీకు క్షేమాధారంగా మారబోతుంది. ఆయనలో ఉన్న రెక్కల ఆరోగ్యం నీకు ఆరోగ్యంగా మారబోతుంది. ఒక్క మారు యేసులోనికి సంపూర్ణంగా వచ్చావంటే శరవేగంతో నీ జీవితం పరిగెత్తబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలానే భూమి మీద ఈ జీవిత ప్రయాణంలో నీ స్వశక్తితో, నీ సొంత జ్ఞానంతో నీ పాపాలు నువ్వు తీసివేసుకోవాలన్న అయ్యే పని కాదు, నీ కష్టాలు తొలగించుకోవాలన్న నీ వలన అయ్యే పని కాదు. శరవేగంతో నిన్ను త్రోసుకుంటూ తీసుకుని వెళ్ళే యేసుతో నువ్వు నడిస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. దేవుని బిడ్డ, ఫిలిప్పు నపుంసకుడిని అందుకోవాలి అంటే అది అయ్యే పని కాదు. ఫిలిప్పు కాలినడకని వెళ్తున్నాడు, నపుంసకుడు రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. రథం అంటే గుర్రాలు వేగముతో రథము మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు నపుంసకుడు.
ఆయన వెళ్తున్నప్పటికీ కూడా అంత ప్రయాణంలో కూడా ఆయన ఒక పత్రిక చదువుతున్నాడు. అది ఆయన హృదయాన్ని తాకుతూ ఉన్నది. ఎవరు నాకు ఈ విషయాన్ని బోధిస్తారని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఫిలిప్పుని దేవుని ఆత్మ ప్రేరేపించగా గుర్రముల వేగము కన్నా శరవేగంతో పరిశుద్ధాత్మ ఫిలిప్పును తోసుకొని పోగా ఆయన కలుసుకున్నాడు. దైవశక్తిని మోసుకుని వెళ్ళటం వలన గుర్రముల బలము కన్నా ఇతని యొక్క కాళ్ళల్లో ఉన్నటువంటి బలము బహువేగంగా అతన్ని పరిగెత్తించింది. అనగా ప్రభువు యొక్క స్వాధీనంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితం ద్వారా ఎంత వేగముగా తన కార్యాలు జరిగిస్తాడనేది మనం చూడగలుగుతున్నాం. శరవేగంతో ఫిలిప్పుని పరిశుద్ధాత్మ తోసుకుని వెళ్ళి నపుంసకుని మార్గమధ్యలో కలుసుకుని, నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమైందా అని అడిగినప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అన్నప్పుడు ఆయన వివరించింది అర్థం చేసుకొని ఇక ఆలస్యం ఎందుకు బాప్టిజం తీసుకోవడానికని ఆ నీరు ఉన్న దగ్గర రథాన్ని ఆపి బాప్టిజం పొందుకొని సంతోషంగా నూతన జన్మ అనుభవంతో ఆ నపుంసకుడు వెళ్ళాడంట. అంటే ఈ రోజున దేవుని యొక్క సువార్త శరవేగంతో ప్రయాణం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రజలు అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ వెలుగులోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ యేసు ప్రభు గురించి తెలియని వారు వినని వారు ఎవరూ లేరు ఈ రోజుల్లో. ఎందుకు ఇంత శరవేగంతో దేవుడు తన సువార్త ప్రకటనలు ప్రకంపనలు కలుగు చేస్తున్నాడంటే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందుగా ప్రజలందరూ అంతటా మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది పాపక్షమాపణ నిమిత్తమై వారు ప్రభు నామంలో బాప్టిజం పొందుకొని ఆయన జీవపు వెలుగులోనికి రావాలనేది దేవుని హృదయవాంఛ. అదే సమయంలో క్రీస్తు యేసు యొక్క సంఘమైనటువంటి నీవు మనము దైవ ఆశీర్వాదాలతో దేవుని ప్రత్యక్షతలతో ఆశ్చర్యక్రియలతో నింపబడి ఈ యొక్క సంఘము వెలుపటి ఉన్నటువంటి వారికి నువ్వు వెలుగుగా ఉప్పుగా మహత్కార్యములతోనూ సూచక్రియలతోనూ అద్భుతాలతోనూ దేవుని యొక్క శక్తితో బలముతో నీ జీవితం నింపబడి నడుస్తూ ఉండగా అది దేవుని నామానికి మహిమ కలుగుతుందని కూడా దేవుని హృదయవాంఛ. దైవజనమ, అందువల్లనే నువ్వు ప్రభువుని తప్పక కలవాలి. ప్రభు ముఖదర్శనం తప్పక చేయాలి. నువ్వు అడిగిన ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబు పొంది తీరాలి. అది చేయాలి అంటే మొదటిగా నీ జీవితంలో యేసయ్య కోరుకునేది నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటే అప్పుడు నీలో ఈ ప్రశ్నలు రావు. ఎలా దేవుడు చేస్తాడు, నా పెళ్ళి ఎలా అవుద్ది, నాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు ఈ రోగం ఎలా పోద్ది, డాక్టర్లు పోదన్నారు, ఈ కాలు ఎలా బాగవుద్ది, ఈ రోగం ఎలా విడిచిపోద్ది, ఇంట్లో మరలా ఇల్లు ఎలా కట్టబడుతుంది, పాడైపోయిన మా బ్రతుకులు ఎలా బాగవుతాయి, ఎలా 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 అనేటువంటి ప్రశ్నలు నీలోంచి పోగొట్టేది దేవునితో నువ్వు కలిగి ఉండే అన్యోన్యమైన సహవాసం. నీ ప్రభు నీ పట్ల చేయగల గొప్ప కార్యాలు ఏంటో నువ్వు గ్రహించుకుంటే తప్పకుండా నీ జీవితంలో శక్తికి మించిన కార్యాలు, నీ ఊహకు మించిన కార్యాలు ప్రభు చేయటం ప్రారంభిస్తాడు, నేను ఆస్వాదిస్తాడు. ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థనలో వెళ్తూ ఉన్నప్పుడు నీ దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయనలో ఉన్న సద్గుణాలు జ్ఞాపకం చేసుకో. మీ భక్తి మీకు బలాన్ని ఇవ్వదా? మీరు మొరపెడుతున్నప్పుడు దేవుని మీకు ఉత్తరం ఇవ్వడా? తప్పకుండా మీరు జవాబు పొందుకుంటారు. దేవుని బిడ్డ నీ హృదయవాంఛలు నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. జీసస్ వి ప్రైజ్ యు ఫాదర్. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు ఆయన. నీ ఆశీర్వాదము నీ ఇచ్చే క్షేమం మాకు కావాలి ఆయన. నీ కృప నీ మహిమైశ్వర్యంలో మేము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యములు మేము చూడాలి ప్రభువా. నువ్వు సెలవిచ్చున్నావు, మీరు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా గొప్ప కార్యాలు నేను చేస్తానని మాట ఇచ్చావు నాయన. అయ్యా ఈరోజు నీ బిడ్డలు అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా తలంచిన వాటికన్నా గొప్ప కార్యములు యేసునామములో జరుగును గాక. నీ కార్యములతో నీ ప్రజలు దర్శించండి, నీ మేలులతో నీ ప్రజలు దర్శించండి నాయన. మన ఆశ్రయ దుర్గము, మన కేడము, మన అతిశయం, మన బలము, మన శక్తి, మన జ్ఞానం, మన నిరీక్షణ మన ప్రభువే. ఆ సర్వశక్తిల దేవునికి సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.